ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ నెలకు 4000 రూపాయలు చేస్తుంది. దివ్యాంగులకు సైతం నెలకు 6000 రూపాయలు ఇస్తుంది. 1వ తేదీ ఉదయాన్నే ప్రభుత్వ అధికారులు ఏకంగా ఇంటికొచ్చి మరి పెన్షన్ అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 1,00,000 కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల 1వ తారీఖు నుంచి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను జూన్ నుంచి అందజేస్తారు. కాగా 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైనా సరే పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు. ఫలితంగా అర్హులైన లబ్ధిదారులకు ఆ మరుసటి నెల నుంచే పెన్షన్ పొందే అవకాశం ఉండేది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానానికి చెక్ పెట్టింది. 6 నెలలకు ఒకసారి మాత్రమే లబ్ధిదారులు జాబితాను రూపొందించే విధానం తీసుకొచ్చింది. ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలలోనే జాబితా రూపొందిస్తామని తేల్చెప్పింది. అయితే గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆ ప్రకారంగా జాబితాను రూపొందించిన దాఖలాలు లేవు. విద్యుత్, ఇన్కమ్ ట్యాక్స్, 4 వీలర్, ఇల్లు, పొలం తదితరాల పేర్లతో వేలాది మందిని పెన్షన్ పథకానికి అనర్హులుగా చేసి జగన్ ప్రభుత్వం తొలగించింది. అయితే ఇలాంటి వారంతా కూటమి ప్రభుత్వంలో ఉపశమనం పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ నెలకు 4000 రూపాయలు చేస్తుంది. దివ్యాంగులకు సైతం నెలకు 6000 రూపాయలు ఇస్తుంది. 1వ తేదీ ఉదయాన్నే ప్రభుత్వ అధికారులు ఏకంగా ఇంటికొచ్చి మరి పెన్షన్ అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 1,00,000 కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల 1వ తారీఖు నుంచి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను జూన్ నుంచి అందజేస్తారు. కాగా 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైనా సరే పెన్షన్ను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు. ఫలితంగా అర్హులైన లబ్ధిదారులకు ఆ మరుసటి నెల నుంచే పెన్షన్ పొందే అవకాశం ఉండేది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని చెక్ పెట్టింది. 6 నెలలకు ఒకసారి మాత్రమే లబ్ధిదారుల జాబితాను రూపొందించే విధానం తీసుకొచ్చింది.